వృషభ రాశి వారు ఈ వారం ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు సాధించుకోగలుగుతారు. గత వారం కంటే ఈ వారం కొంత ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మెరుగుదల కనిపిస్తుంది. అలాగే వివిధ రూపాల్లో స్నేహితులు బంధువుల యొక్క సమాలోచనలు కలుగుతూ ఉంటాయి. విందు వినోదాలు విలాసాలతో కూడినటువంటి ఖర్చులు కూడా ఉండబోతున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఈ వారం మంచి ప్రాధాన్యతను సాధించుకోగలుగుతారు. ఉద్యోగపరంగా మంచి హోదాలు గౌరవాలు కూడా కలిసి వస్తుంటాయి. ప్రమోషన్స్తో కూడినటువంటి ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. ఈ వారం వృషభ రాశి వారులకు మంచి మంచి పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో వివిధ రూపాల్లో సమావేశాలను కూడా నిర్వహించుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యుల నుండి ఈ వారం అన్ని రకాల సహకారాలు కూడా మీకు లభిస్తుంటాయి. అనారోగ్య భావనలు తగ్గిపోతాయి. ఆరోగ్యాలు కుదుట పడుతాయి. కుటుంబ అభివృద్ధి కోసం దంపతుల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది. సౌకర్యాలతో కూడిన సమావేశాలను నిర్వహించుకుంటారు. అలాగే కుటుంబ పరంగా ఉన్నటువంటి మనస్పర్ధలు కూడా తొలగిపోయి చక్కని అభివృద్ధి కూడా ఏర్పడుతుంది. ఈ వారం విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో విద్యార్థులు బాగా కష్టపడవలసినటువంటి వారంగా ఉండబోతుంది. వేరువేరు రూపాలలో ప్రయాణాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అలాగే అధికారికపరమైనటువంటి సమావేశాలను నిర్వహించుకుంటూ ఉంటారు. నిరుద్యోగులు ఈ వారం ఎంతో కష్టపడుతుంటారు. కష్టపడి మంచి ఉపాధి అవకాశాలను సంపాదించుకుంటారు. ఉద్యోగ వ్యవహారాలు పనులు ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం వృషభ రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై పరమేశ్వరుని పూజించడం ఆరాధించడం మంచిది. అలాగే శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించడం అనేది చాలా మంచిది.